నాగమావ ఎప్పుడొస్తాడా? ఎప్పుడు ప్రోమో రిలీజ్ చేస్తాడా? అని నేనైతే వెయిటింగ్ అనమాట. అండ్ ఫైనల్లీ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. డే 20 ప్రోమో 1 రిలీజ్ చేశారు. సో, టైటిల్ పేరే 'షేక్ ద కార్డ్' అనమాట. సో, రెడ్ కార్డ్. సో, రెడ్ కార్డ్ ఎవరికి ఏంటిదని మీరేం కంప్లీట్‌గా అభయ్‌కి సంబంధించింది. ఇక ప్రోమో ఎలా ఉంది ఏందనేది మనం చూద్దాం. ఇంట్లో పెళ్ళాం కొట్టినప్పుడల్లా వీడు టాస్క్ మారుస్తా ఉంటాడు. వీడంతా మెంటలోడు. సో, ఆయనకే తెలీదు. ఆయనకేం తెలీదు. వీడంతా మెంటలోడు. ఇంట్లో పెళ్ళాం కొట్టిన ప్రతిసారి వీడు ఈడికొచ్చి టాస్క్ మారుస్తా ఉంటాడు. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ అంటే సెట్ అయిపోయిద్దా? లఫంగ్ అన్నాడు. ఆ! వాళ్ళ ఇంట్లో పెళ్ళాం గొడవ చేస్తే ఇక్కడికొచ్చి మాట్లాడతా ఇన్ని మాటలు మాట్లాడాడు. సో, ఐయామ్ రియల్లీ సారీ బిగ్ బాస్ అని కాళ్ళ మీద పడితే సరిపోయిందా? సో, అందుకే అంటారు జీతం ఇచ్చేవాడి మీద జోక్స్ ఎయకూడదని. అలాంటప్పుడు జీవితాలు తలకిందులైపోతాయి. సో, సేమ్ ఇలానే వాడికి అన్నం పెడుతుంది బిగ్ బాసే కదా! ప్రెజెంట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు పోయాడు? అలాంటప్పుడు వాడి మీదే జోక్స్ ఏస్తే సర్వే అవ్వగలుగుతారా? తీసి పీకి అవతలేస్తారు. సో, అదే చేశారు. ఐయామ్ ఫోర్స్డ్ టు గివ్ యూ ద రెడ్ కార్డ్. సో, ఫైనల్‌గా రెడ్ కార్డ్ అభయ్‌కి ఇచ్చేశారు. అనుకున్న ఎక్స్‌పెక్ట్ చేసాం. సో, మనం మంచిదైతే ఊరు మంచిదైద్ది. మన నోరు మంచిగా ఉంటే మన జీవితం బాగుంటది. సో, ఇలాంటివి ఇంకెన్నైనా చెప్పుకోవచ్చనమాట. సో, ఫైనల్‌గా రెడ్ కార్డ్ అయితే అభయ్‌కి ఇచ్చారు. హౌస్ నుంచి పంపించేస్తున్నారు. సో, మన నోరనేది అదుపులో ఉండాలి. అది అదుపు తప్పిన రోజు పరిస్థితులు అదుపు తప్పుతాయి. అండ్ ఫైనల్‌గా బిగ్ బాస్‌లో ఈరోజు అభయ్‌ని ఇంటికి పంపిస్తున్న శుభతరుణం అనే అనొచ్చు. సో, ఇంట్లో పెళ్ళాం కొట్టిన ప్రతిసారి వీడొచ్చి టాస్క్‌లు మారుస్తాడు. మైండ్ లేదు ఈడికి, దిమాక్ లేదు అది లఫంగి పనులు. ఏం రా ఇంకేమన్నా ఉన్నాయా? సో, నా ఫేసే పెట్టండి. నేనే అన్నాను. ఇంక మీరు వేరే లఫంగి ఎడిట్‌లు చేయొద్దు. అంటే, అంటే ఏంది నీ అన్న మాట నీకు జనానికి చూపెట్టడానికి కూడా అంత భయమా బిగ్ బాస్‌కి? చెప్పు అంత భయమా? 'బిగ్ బాస్' భయపడతాడా? సో, అదే అంటారు. సో, 'పవన్ కళ్యాణ్' అన్నట్టు 'పవన్ కళ్యాణ్' సినిమాలో అన్నట్టు జీతం ఇచ్చేవాడి మీద జోక్స్ ఎయకూడదు. అలా జోక్స్ ఎస్తే జీవితాలు తారుమారవుతాయి. నేనన్నది కరెక్టా కాదా? వీడు ఏదైతేనే బెనిఫిట్ లేకుండా 'బిగ్ బాస్'కైతే రాడుగా. మరి ఆ బెనిఫిట్‌కొచ్చినప్పుడు సో, నువ్వు వాడిని పొగిడి పూజించనవసరం అవసరం లేదయ్యా. కానీ నీ పని నువ్వు చెయ్యి మచ్చటంగా అంటే, వాడికసలు రాదు. లఫంగి మాటలు, ఆడపిల్లల మాటలు ఎందుకివన్నీ? ఇప్పుడు అర్ధాంతరంగా హౌస్ నుండి బయటకు పోతున్నాం. సో, ప్రోమో అయితే కిక్కేస్తుంది. ఇంక సాయంత్రం చూడాలి. సాయంత్రం ఇంక ఈళ్ళ మధ్య కాన్వర్జేషన్స్ ఎలా రన్ అయినాయి, ఏంటిదనేది ఇవన్నీ చూసి, సో, మనమైతే మాట్లాడుకుందాం. అంటే ఈరోజు సాటర్‌డే కాబట్టి నాగార్జున మామ స్టూడియోకి వచ్చి అండ్ ప్రోమో షూట్ చేసి, ప్రోమో రిలీజ్ చేసేటప్పటికి ఈ టైం అవుతుంది. అండ్ నైట్ ఇంకో ప్రోమో వదులుతారన్నమాట. ఎగ్జాక్ట్‌గా 7:30, 6:30-7 ఆ మధ్యలో ఇంకో ప్రోమో వదులుతారు. ఇది అయిపోయిన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూసినట్టు ఖచ్చితంగా మీరైతే లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్‌గా చేయండి. ఇంక రిమైనింగ్ మీ ఇష్టం. థాంక్ యూ.